ఓం సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి నీకోసమే నేను కదిలి వస్తున్నా, సమయం లేదు బిడ్డ, 18 గంటలు మాత్రమే ఉంది. ఇదే ఆఖరి అవకాశం, ఇది వదిలితే జన్మలో దక్కించుకోలేవమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు మనకు ఏదో తెలియని సందేశాన్ని అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. రీసెంట్గా అయితే ఒక ఫ్రెండ్, అంటే మా ఇంటి దగ్గరలో ఉన్న అమ్మాయి అనమాట, ఎంత ఇంటి దగ్గర ఉన్నా కానీ రోజు మేమైతే కలుసుకోలేము, అంటే కలుసుకోమన్నమాట. కాకపోతే నిన్న వచ్చి నాకు చాలా థ్యాంక్స్ అని చెప్పింది. ఎందుకు ఏంటి అని చెప్పి అడిగితే, తన బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, తన భర్తకి సంబంధించి వ్యాపారంలో బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ బిజినెస్ పార్ట్నరు తన దగ్గర డబ్బు తీసుకొని తనని మోసం చేసి రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడంట. ఫోన్ నెంబర్ కూడా మార్చేశాడంట. ఏం చేయాలో అర్థం కాని సమయంలో ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యి చూద్దాము, పరిష్కారం ఏమైనా దొరుకుతుందేమోనని చెప్పి గురువుగారిని కాంటాక్ట్ అయిందంట. అయితే గురువుగారు చేసిన పూజల వల్ల తను ఎవరైతే వెళ్ళిపోయాడో వారే మళ్ళీ స్వయంగా ఇంటికి వచ్చి తనను క్షమించమని అడిగి బిజినెస్లో తనకి లాస్ వచ్చిన డబ్బు మొత్తం కూడా తిరిగి ఇచ్చాడంట. అయితే తనకి చాలా ఆశ్చర్యం వేసి చాలా సంతోషపడిపోయింది. అసలు దివాలా తీస్తారు అంటారు కదా, అలా దివాలా తీస్తామేమో అనుకున్న సమయం అది మాది. గురువుగారి దయ వల్ల మేమైతే ఆ సమస్యల నుంచి బయటపడ్డాము. ఈ రోజున మా హస్బెండ్ బిజినెస్ బాగా సాగుతుంది, చాలా సంతోషంగా ఉంది. నీకు చాలా థ్యాంక్స్, ఇంత మంచి గురువుగారి నెంబర్ నువ్వు చెప్తున్నందుకు అని చెప్పిందండి. నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. అలాగే మీ జీవితాలలో కూడా ఎటువంటి సమస్యలున్నా కానీ ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమస్య అనేది ఉంటూనే ఉంటుందండి. అలాగే మీకు ఉన్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉండవచ్చు, కానీ మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు. ఇక్కడ అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్న, అప్పుల సమస్యలున్న, శత్రువుల సమస్యలున్న, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. మీరు వెళ్ళి కలవవసరం, జస్ట్ ఫోన్ చేస్తే చాలండి, మీకు రోజులలోనే గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. తల్లి, సమయం లేదమ్మా, నీకోసమే నేను కదిలి వస్తున్నా. నేను కదిలి వస్తున్నందుకు నాకు ఏమీ బాధగా అనిపించడం లేదు. ఎందుకంటే తన బిడ్డ బాధల్లో అల్లాడిపోతూ ఉంటే ఏ తండ్రి కూడా చూస్తూ ఉండలేరు. అలాగే నువ్వు బాధలో సతమతమైపోతున్నావు, ఏం చేయాలో కూడా నీకు అర్థం కావడం లేదు. నీ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి, కానీ నీలో ఏ మార్పు లేదు. నీ జీవితంలో ఎటువంటి మార్పు లేదు. ప్రతి మనిషికి కూడా సంతోషాలు కావాలి, ఆనందాలు కావాలి. మరి సంతోషాలు వచ్చినప్పుడు, ఆనందాలు వచ్చినప్పుడు మనిషి చాలా పొంగిపోతారు, కష్టాలు రాగానే కుంగిపోతారు. తల్లి, భూమి మీద జీవిస్తున్న సకల ప్రాణికోటిలో నిజంగా ఆలోచన శక్తి ఉన్నది కేవలం ఒక మనిషికి మాత్రమే తల్లి. మరి ఈ ఆలోచనను ఎలా వాడుకోవాలో నీకు తెలియకనే ఈ కష్టాలు, ఈ బాధలు. నీ యొక్క ఆలోచన తీరుని నువ్వు కొంచెం మార్చుకుంటే ఎంతటి పెద్ద కష్టం నుంచైనా కానీ నువ్వు చాలా తేలికగా బయటపడిపోతావు. తల్లి, ఇప్పుడు నీకు కొన్ని చెప్తాను, జాగ్రత్తగా విను. ఇవన్నీ కూడా నీ జీవితంతో ముడి
ముడిపడి ఉన్నవి. ఎంతలే అని చెప్పి నిర్లక్ష్యం చేసుకోకు తల్లి. ఎందుకంటే నేను ఏది చెప్పినా కూడా నీ భవిష్యత్తు బాగుండాలి, నీ జీవితం బాగుపడాలి అన్న ఉద్దేశంతోనే. తల్లి, ఈ తండ్రి తపనను అర్థం చేసుకో. నాకు గౌరవాన్ని ఇవ్వు, నా గౌరవం అనేది నువ్వు నిలబెట్టాలి అనుకుంటే ఇది నువ్వు పూర్తిగా చూడు తల్లి. బిడ్డ, ఎమోషనల్గా డౌన్ అయితే చాలా శక్తి ఉన్నప్పటికీ కూడా మనిషి దగ్గర ఆ ఎమోషనల్ అంటే ఏదైతే ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయో అవి పూర్తిగా మనిషి శక్తిని క్షీణింపచేస్తాయన్నమాట. కాబట్టి ఆ మనిషి ఎంత శక్తివంతుడైనా కానీ ఆ సమయంలో ఏం చెయ్యాలి అనేది పూర్తిగా డౌన్ అయిపోతుంది. నీకు ఉదాహరణగా చెప్పాలి అంటే నీ దగ్గర మొబైల్ ఉంది కదా తల్లి, మొబైల్కి ఛార్జింగ్ లేకపోతే అది పనిచేస్తుందా చెప్పు? మళ్ళీ దానికి ఫుల్ ఛార్జింగ్ పెడితే కనుక నువ్వు అది పూర్తిగా చక్కగా పనిచేస్తుంది. అలాగే నువ్వు ప్రొడక్ట్గా నీ యొక్క ఆలోచనలకు ఛార్జింగ్ పెట్టుకునే ప్రయత్నం చెయ్యి. అప్పుడే మొబైల్కి ఛార్జింగ్ ఎక్కితే ఎంత స్పీడ్గా వర్క్ అవుతుందో ఎమోషనల్గా కూడా నువ్వు అంత స్ట్రాంగ్ అవుతావు. ఎప్పుడైనా కానీ మనిషికి ఎంత శక్తి ఉన్నది ఎంత ముఖ్యమో అంతకంటే డబల్ శక్తి అనేది మనిషి ఆలోచనలకు ఉండాలి. ఆ ఆలోచనలు తెలివిగా ఎలా మార్చుకోవాలో అది నీ మీదనే ఆధారపడి ఉంటుంది. అర్థమైంది కదా తల్లి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా విను. అడవిలో ఒక ఏనుగు, ఒక సింహం ఉన్నాయి. ఒకరోజు హఠాత్తుగా ఒకటికి ఒకటి ఎదురు పడ్డాయన్నమాట. ఏనుగు ఎలా ఉంటుంది? చాలా భారీ శరీరంతో ఉంటుంది. అంతేకాకుండా సింహానికంటే చాలా ఎత్తుగా కూడా ఉంటుంది. కానీ సింహం చూడటానికి కొంచెం చిన్నగానే ఉంటుంది ఏనుగు కంటే. బలం కూడా సింహం అనేది కొంచెం సన్నగా ఉంటుంది, ఏనుగు అనేది చాలా లావుగా ఉంటుంది. కానీ సింహం ఎప్పుడు కూడా ఏది ఆలోచిస్తూ ఉంటుంది? ధైర్యంగా నా ఎదురుగా ఏ జంతువు వచ్చినా కానీ ఆ జంతువుని నేను తినేసేయాలి అని చెప్పే ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఏనుగు మాత్రం వామ్మో, నా ముందు సింహం వచ్చి నుంచుంది, ఇప్పుడు ఈ సింహం నన్ను తినేస్తుందిగా, నేను చనిపోతానుగా అని చెప్పి భయపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆ సింహానికి ప్లస్ పాయింట్ అవుతుంది. అప్పుడు ఏనుగుని చాలా ధైర్యంగా ఎగబడి కొరికి మరీ తినేస్తుంది. ఇక్కడ మనిషి ఎంత ఉన్నారు, ఎంత హైట్ ఉన్నారు, ఎంత బలం ఉంది, నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, ఎంత మాటలు మాట్లాడుతున్నారు, ఇది కాదు తల్లి ముఖ్యం. మనోధైర్యం అనేది చాలా ముఖ్యం. ఆ సింహం దగ్గర ఎంత ధైర్యం ఉందో నీ దగ్గర కూడా అంత ధైర్యం అనేది ఉండాలి. అర్థమైంది కదా తల్లి? ఇంకొక చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగా విను. చెట్టు అనేది చాలా పెద్ద చెట్టు నువ్వు చూసే ఉంటావు. ఒక వేప చెట్టుని తీసుకున్నా, ఒక మర్రి చెట్టుని తీసుకున్నా, లేదా ఒక మహావృక్షం ఏ జాతికి చెందిందైనా కానీ తీసుకున్నా ఆ వృక్షానికి ఎవ్వరూ కూడా నీరు పొయ్యరు. అసలు ఇది ఎంత పెద్ద చెట్టుగా ఎదగడానికి ఎవరు నీరు పోస్తున్నారు? ఎవరు అది పాడైపోతే దాని బాగోగులు చూస్తున్నారు? కానీ ఇంట్లో పెంచుకున్న చిన్న మొక్కకి మాత్రం చక్కగా 2 పూట్ల నీరు పోస్తారు, పూలు పూయడానికి మందులు వేస్తారు, ఇన్ని చేస్తారు. ఎన్ని చేసినా కూడా ఆ చెట్టు ఉన్నంత బలంగా ఈ మొక్క ఉండలేదు. ఎందుకంటే ఆ చెట్టు భూమిలో వేర్లని పూర్తిగా పాకించుకొని ఆ వేర్ల నుంచి భూమిలో నుంచి నీటిని తాగుతూ చెట్టుకు తేజస్సునిస్తూ ఉంటుందన్నమాట. అలాగే నీ యొక్క శక్తి కూడా నీ యొక్క ఆలోచనలలో నుంచి పుట్టుకు వస్తూ నీ యొక్క శక్తి నీ శరీరానికి బలం కావాలి తల్లి. అర్థమైంది కదా? అంటే నువ్వు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీ యొక్క కష్టం నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే తప్పకుండా నీ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం దొరుకుతుంది తల్లి. ప్రపంచంలో చీకటంతా కూడా ఏకమయ్యి నీ దగ్గరికి రాలేదమ్మా. ఎందుకు అంత బాధపడుతున్నావు చెప్పు? ప్రపంచంలో అందరూ కూడా వెలుతురులో పడి ఉండి నిన్ను ఒక్కదాన్నే లేదా నిన్ను ఒక్కడినే ఒక చీకటి గదిలో బంధించి ఉంచారా? లేదు కదా తల్లి. అందరూ ఎలా అయితే జీవిస్తున్నారో
నువ్వు కూడా అలాగే జీవిస్తున్నావు. అందరికీ 2 కాళ్ళు, 2 చేతులు, ఒక ముక్కు, ఒక నోరు, ఒక తలకాయ ఏ విధంగా అయితే ఉన్నాయో నీకు కూడా అలాగే ఉన్నాయి. కానీ కొంతమంది చాలా దర్జాగా బ్రతుకుతున్నారు, కొంతమంది ఏడుస్తూ బ్రతుకుతున్నారు. అలా ఏడ్చే వాళ్ళల్లో నువ్వెందుకు ఉండాలి చెప్పు తల్లి? ఎంత చీకటి కమ్మేసినా కూడా ఒక్క అగ్గిపుల్ల వెలిగించి చూడు. ఆ అగ్గిపుల్ల వెలుగులో నీ మొహం ఎంత అందంగా కనిపిస్తుందో అలాగే నీ ఆలోచనలకి పొదును పెట్టి చూడు. ఒక్కసారి పొదును పెట్టి చూడు. నీ యొక్క విజయం ఎంత చక్కగా అందుకుంటావో. లక్ష్య సాధన పట్టుదలకి తోడైతే నీ యొక్క లక్ష్యం చేరే వరకు కూడా అది నిన్ను పడుకోనివ్వదు, కూర్చొనివ్వదు. నిన్ను ఎవ్వరూ కూడా ఆపలేరు. అర్థమైంది కదా బిడ్డ? ఒక పెద్ద బండరాయి ఉందనుకో, ఒక ఆవేశంలో ఉన్న అబ్బాయి, ఒక కోపంలో ఉన్న అబ్బాయి ఏం చేశారు అంటే, ఆవేశంతో ఉన్న అబ్బాయి ఆ బండరాయికి తలను ఆనిచ్చి ఆ తల పెట్టి బండరాయిని ఎలాగైనా కిందకి పడేసేద్దాము అని చెప్పి తలని బండరాయికి అలా తగిలించి గట్టిగా నెట్టేస్తున్నాడు. కానీ తలకి గాయం అవుతుందే తప్ప బండరాయి కదులుతుందా చెప్పు? అలాగే ఒక ఆలోచన లేని వ్యక్తి తన యొక్క శక్తినంతా కూడా తన చేతులతో కాళ్ళతో ఉపయోగించి బండరాయిని నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు మరి బండరాయి కదులుతుందా చెప్పు? కదలదు కదా. అలాగే ఒక ఆలోచన కలిగి తెలివైన అమ్మాయి, అబ్బాయి కూడా కాదు, అమ్మాయి ఆ బండరాయి కింద ఒక చిన్న గులకరాయిని ఆధారంగా పెట్టి ఒక గుణపాన్ని తీసుకొని ఆ బండరాయిని అలా లేపేసి ఒక్క దెబ్బకు దొల్లించేస్తుంది. ఇక్కడ ఆ అమ్మాయి తెలివిగలదా? ఆవేశంలో ఉన్న అబ్బాయి తెలివైనోడా? ఆలోచన లేని అబ్బాయి తెలివైనోడా చెప్పు? అమ్మాయే తెలివైనది కదా. అలాగే ఎప్పుడైనా నీకు ఆవేశం ఉన్నా కానీ, ఆలోచన లేకపోయినా కానీ, నీ దగ్గర ఎంత శక్తి ఉన్నా కూడా ఆ శక్తి నీకు దేనికి ఉపయోగపడదు. ఒక్క ఆలోచన శక్తి మాత్రమే మనిషి ఎదుగుదలకు కారణమవుతుంది. గుర్తుంచుకో తల్లి. బిడ్డ, అష్ట కష్టాలు వచ్చినప్పుడు పరిష్కార మార్గం కూడా తప్పకుండా ఉంటుంది. పరిష్కార మార్గాన్ని వెతుక్కొని ఆ మార్గంలో ముందుకు వెళ్ళాలి. కానీ కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి అలాగే గదిలో కూర్చుంటున్నావు. సంపాదన వచ్చినప్పుడు పొంగిపోయి చాలా సంతోషపడిపోతున్నావు. అలా ఉండకూడదు తల్లి. మనిషి యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉండాలి అంటే, ఏ కష్టం వస్తుందో రానివ్వు, అది నేను చూసుకుంటాను. ఏ బాధ వస్తుందో రానివ్వు, దానికి పరిష్కారం నా దగ్గరే ఉంటుంది అని చెప్పి అనుకొని ఆత్మగౌరవంతో బ్రతకాలన్నమాట. అప్పుడు మాత్రమే మనిషి కష్టాల్లో కూడా చాలా తెలివిగా బయటపడిపోతాడు. బిడ్డ, ద్రోణాచార్యుడు ఒకరోజు అర్జునుడి దగ్గరికి వెళ్ళి, ఈ అర్జునుడికి ఎప్పుడూ కూడా వెలుతురులోనే అన్నం పెట్టండి అని చెప్పి తన శిష్యులకు చెప్తారనమాట. అప్పుడు అందరూ కూడా ద్రోణాచార్యుడికి భోజనం పెట్టేటప్పుడల్లా కూడా వెలుతురులోనే వచ్చి అన్నం పెడుతున్నారు. ఒకరోజు బాగా గాలి వాన రావడంతో వెలిగించిన దీపాలన్నీ కూడా కొండెక్కాయి. ద్రోణాచార్యుడికి ఏమీ కనిపించడం లేదు. అన్నం తింటూ ఉన్నాడు. కానీ సరిగ్గా ఆ పళ్ళెంలో అన్నాన్ని ముద్ద చేసుకొని సరిగ్గా నోటి దగ్గరికి వచ్చే ఆ నోట్లో ముద్దను పెట్టుకున్నాడు. అప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది, చీకట్లో కూడా నా చెయ్యి నా నోటి దగ్గరికి వచ్చింది. మరి నా బాణం చీకట్లో నేను అనుకున్న లక్ష్యం దగ్గరికి వెళ్ళి ఎందుకు తగలదు చెప్పు అనుకొని చీకట్లో బాణాలు వేయడం మొదలుపెట్టాడు. ఎక్కడైతే గురి పెడుతున్నారో కరెక్ట్గా అక్కడే తగిలేటట్లుగా. ఇక్కడ అర్జునుడికి ఎవరి శక్తి అవసరమైంది? ఆలోచన శక్తి అవసరమైంది. తల్లి, ఇవన్నీ కూడా నీకు ఎందుకు చెప్పాను అంటే కనుక, ఒక తండ్రి తన చంటి బిడ్డని కూర్చోపెట్టుకొని తెలివితేటలు నేర్పించినట్లుగా నా బిడ్డకు నేను ఈరోజు తెలివితేటలు నేర్పించుకున్నాను. నా బిడ్డ వచ్చే కష్టాలన్నింటి నుంచి ఎంత సునాయాసంగా తప్పించుకుంటుందో ఈ రోజు నుంచి నాకు అర్థమవుతుంది. 18 గంటలు సమయాన్ని ఇస్తున్నాను తల్లి.
తల్లి. ఈ సమయంలో నా గురుబలాన్ని కూడా నీకు అందిస్తాను. ఇప్పుడు తల్లి, ఇప్పుడు అసలైన టైం స్టార్ట్ అవుతుంది. నా గురుబలాన్ని నువ్వు ఎంతవరకు ఉపయోగించుకొని నీ కష్టాల నుంచి నువ్వు బయటపడతావో, నేను లేను, నీ వెంట లేను అనుకోవద్దు తల్లి. నీ వెంటే ఉంటాను, నీ వెన్నంటే ఉంటాను. నా బిడ్డని ఆపదలో పడకుండా ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటాను, ఎప్పటికప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాను. నేను ఉన్నాను అనే ధైర్యంతో ముందుకు వెళ్ళు. అంతా నేనే చూసుకుంటాను, సర్వం కూడా నేనే ముందుకు జరిపిస్తాను. నువ్వు ఒక ధైర్యాన్ని కూడా పలుకుకొని ఆలోచన జ్ఞానంతో ఉండు చాలు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది. అది మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది బాబా భక్తులకు వీడియో రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.